జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నాకు తెలుసు మీరెవ్వరు నమ్మరని. అయ్యో అక్క, వద్దక్క. ఊర్మిళ, ఆగు, ఆగు ఊర్మిళ. ఊర్మిళ, చెప్పేది నీకే. అయ్యో నేను చెప్పేది వినమ్మా. ఊర్మిళ, ఊర్మిళ, ఆగమ్మా, ఆగు. ఊర్మిళ, రావద్దు. మీకు చెప్పేది రావద్దు. ఊర్మిళ, రావద్దు. వద్దు, రావద్దు. ఎవరి దగ్గరకు వచ్చినా నన్ను నేను తగలబెట్టుకుంటాను. దూరంగా ఉండండి. వద్దు, అక్కడే ఉండండి. ఊర్మిళ, పిచ్చి పట్టిందానికి ఆయన? అవును, నాకు పిచ్చే పట్టింది. దేవాంశ్, ఇప్పటికైనా చెప్పు, లేదంటే తగలబెట్టుకుంటాను. వదినా, నేను చెప్పేది నిజం. అసలు నిజం వేరే దేవాంశ్. ఊర్మిళ, ఆ అగ్గిపెట్టి కింద పడేయమ్మా. తర్వాత నిదానంగా మాట్లాడుకుందాం. తర్వాత మాట్లాడుకోవడానికి ఏం లేదు మావయ్య. ఇప్పుడే తేలిపోవాలి. దేవాంశ్, చెప్తావా లేదా? అక్క, ఆయన ఇదివరకే చెప్పారు, అర్థం చేసుకోవేంటి? ఏయ్, నువ్వు మధ్యలో మాట్లాడుకో. అసలు ఇదంతా నీ ట్రైనింగే. దేవాంశ్ ఇలా ఉండేవాడు కాదు. స్వార్థపరుడిగా నువ్వే మార్చేశావు. వదినా, వైదేహిని ఎందుకు అంటావు? అయితే నువ్వే చేస్తున్నావా? మరి చెప్పు. వదినా, చెప్తావా లేదా? ఊర్మిళ, ఆగమ్మా. చెప్పు. ఊర్మిళ, చెప్పు. ఆగు. నన్ను ఆపడం కాదు, దేవాంశ్ని ఒప్పించండి. ఆయన నేను తగలబెట్టుకుంటానన్నా ఎవ్వరు నోరు మెదపడం లేదంటే అర్థమైంది. ఇది పోతే పోయింది, ఏంటి నష్టం అనుకుంటున్నారా? అంతే కదా. చెప్తా మీ సంగతి. ఆగమ్మా. ఊర్మిళ, ఆగమ్మా, ఆగు. ఊర్మిళ, ఏం చేస్తున్నావు? ఆగు. ఏంటమ్మా ఇది? వదినా, ఊర్మిళ, వదినా. ఎవరైనా వచ్చారంటే కాల్ చేస్తాను. ఊర్మిళ, వదినా. అన్నయ్యను వదిలి. వదినా, ఊర్మిళ, నా కొడుకును వదిలే, వాడిని చేయకు, వదిలే. దూరం వెళ్ళండి, అందరూ దూరంగా వెళ్ళండి. నీకేమన్నా పిచ్చి పట్టిందా? అవును, నాకు పిచ్చే పట్టింది. వెనక్కెళ్తారా లేదా? వెనక్కెళ్ళండి. ఎవరైనా దగ్గరకొచ్చారంటే లక్కీని కాల్ చెప్పారేస్తా. నా కోసం కాదు దేవాంశ్, మీ అన్నయ్య కోసం ఆలోచించా. నిజం చెప్పకపోతే నాతో పాటు మీ అన్నయ్యని కూడా మంటల్లో కాలి బూడిద చేసేస్తాను. ఊర్మిళ, వాడిని వదిలేయమ్మా. వద్దు ఊర్మిళ, వదిలేవాడిని, వాడిని వదిలేసాయి. అంటే నేను పోయినా పర్లేదా అత్తయ్య? నన్ను వదలమనడం కాదు, దేవాంశ్ని చెప్పమనండి. పోయిన నగల కోసం నేనేదో ప్రయత్నం చేస్తుంటే నాతో నిజం చెప్పించాలని చూస్తున్నావేంటొదినా? దేవాంశ్, ఇదే ఆఖరిసారి అడుగుతున్నాను, చెప్తావా లేదా? పొదినా, చెప్తాను. శాపం తొలగిపోనప్పుడు, తర్వాత తరం అన్నదే ఉండనప్పుడు ఎన్ని వేల కోట్ల సంపదుండి మాత్రం ఏం లాభం? మీరు మళ్ళీ నన్ను క్షమించాలి నాన్న. వారసత్వ సంపద దొరికిందని చెప్పాను కదా, అది కూడా అబద్ధమే. దేవాంశ్, అవును నాన్న, దేవుడి ఆభరణాలు దొంగల పాలయ్యాయి.
వారసత్వ సంపద అంటూ ఆ తాళం చెవి ఉన్న చిన్న బాక్స్ తప్ప ఇంకేమీ దొరకలేదు. మరి ఇంతకు ముందు దొరికిందని ఎందుకు చెప్పావు దేవాంశ్? అసలు ఆ టీవీలో వార్త ఎందుకు వచ్చింది? ఎందుకంటే దొంగల్ని బయటికి రప్పించడానికి. అవును మావయ్య, దేవుని ఆభరణాలు మాత్రమే తీసుకెళ్లి అంత సంపదని వదిలేసినందుకు మళ్ళీ దానికోసం వస్తారు. అప్పుడు వాళ్ళని పట్టుకొని దేవుడి ఆభరణాలు తీసుకోవాలన్నదే బావ ఆలోచన. అసలు నేలమాలిగలో సంపద గురించి ఎవరికి తెలుసు? ఎవరు ఇంతకు తెగించారు? నాకు తెలిసి మనకి బాగా కావాల్సిన వాళ్ళు, మనతో క్లోజ్గా ఉండేవారు ఎవరో చేసిన పని నాన్న. మనకు తెలిసిన వాళ్ళల్లో ఇలాంటి పాడుబుద్ధి ఉన్నవాళ్ళు ఎవరుంటారు? ఎవరైనా కావచ్చు మావయ్య. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు అంటారు. కాని ఇక్కడ ఈశ్వరుడి ఆభరణాలే దొంగతనం చేశారు. మన దగ్గరి వాళ్ళే మావయ్య. ఆ రోజు గుళ్ళో మనతో పాటు ఉన్న వాళ్ళలో ఎవరో ఒకరు. ఆ రోజు గుళ్ళో ఉన్నవాళ్ళంటే మన ఇంట్లో వాళ్ళందరూ ఉన్నారు. పూజారులు ఉన్నారు, గురువుగారి శిష్యులు ఉన్నారు. అసలు వీళ్లల్లో మనం ఎవరిని అనుమానించాలి? అందుకే నాన్న వాళ్ళంతట వాళ్లే బయటికొచ్చే ఉపాయం ఆలోచించాను. ఇప్పుడు టీవీలో న్యూస్ చూసి దానికోసం తప్పకుండా ప్రయత్నిస్తారు నాన్న. అందుకే ఈ అబద్ధం చెప్పాను. తొందరగా పట్టుకోవాలి మావయ్య వాళ్ళని. దేవుడి ఆభరణాలు తీసుకోవాలి. అప్పుడే శాపం పోతుంది. నా బిడ్డ క్షేమంగా ఉంటుంది. మన తర్వాతి తరం మీద ఒక ఆశ ఉంటుంది. మీకు నిజం చెప్పకూడదనుకున్నాను నాన్న, కానీ వదిన చేసిన పనికి చెప్పాల్సి వచ్చింది. మిమ్మల్ని బాధ పెట్టినందుకు క్షమించండి. లేదు దేవాంశ్, మీరు సరైనదే చేస్తున్నారు. కలుగులోంచి ఎలుకను బయటికి రప్పించాలంటే పొగ పెట్టాలి. చప్పుడు చేసి లాభం లేదు. ఇలాగే వాళ్ళెవరో కనుక్కోండి. ఈ శాప విమోచనం మీ చేతుల్లోనే ఉంది. మీరే పూర్తి చేయండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.